హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృతం అరముందనేత్రే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి అలా చేయకండి. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన కేవలం మన ఛానల్ కి మాత్రమే ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారండి. సో అది చట్టరీత్యా చాలా నేరం అవుతుంది. దయచేసి అలా చేయకండి. అలా చేస్తే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 193వ భాగం. ఈసారి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోగా తన మాటలకు ఎలా రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాక చూస్తుండిపోయాడు అర్జున్. బావా బావా ఎంతకీ పలకపోవడంతో గట్టిగా కదిపి, ఏంటి బావా అలా చూస్తున్నావు అనగానే అప్పుడు స్పృహలోకొచ్చి, నువ్వు హనీమూన్కి వెళ్దామన్నది హనీ కోసమా? అవును అని అమాయకంగా అంటుంటే, ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు అర్జున్. ఏమైంది బావా, నీ తెలివితేటలకి హార్ట్అటాక్ వచ్చినట్టు అనిపించిందే అని. కానీ హనీ కోసం వెళ్దామనుకున్న దానివి ఇలా రెడీ అయ్యి ఎందుకొచ్చావు? హనీమూన్లో నువ్వు నేను మాత్రం ఉంటాం కదా బావా. ఇక్కడ ఇలానే అందంగా రెడీ అయ్యి ఎప్పుడూ నీ కళ్ళకి హాట్గా కనిపించాలంట. పైగా ఫస్ట్ నైట్ జరగలేదు కదా, అదేదో ప్రాక్టికల్గా చూపిస్తావని అంటూ నీళ్లు నములుతుంటే తన తెలివికి మొదట్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ ఇన్నోసెంట్గా తను చెప్పిన మాటలకి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అర్జున్కి. నువ్వు తెలిసంటావో తెలియకంటావో లేక కావాలని అంటావో అర్థమై చావట్లేదే. అదేంటి బావా అలా అంటావు? నిజమే, నువ్వు తింగరిదానివో తెలివైన దానివో కూడా అర్థమై చావట్లేదు. నిజం చెప్పు, హనీమూన్లో హనీ చీప్గా దొరుకుతుందని నీకు చెప్పిన వాళ్ళెవరు? నీళ్లు నములుతూ అంటే ఎవరూ చెప్పలేదు. కానీ పెళ్ళయ్యాక అందరూ హనీమూన్కి వెళ్తారు కదా, అక్కడ చీప్గా దొరుకుతుందేమో అనుకున్నాను. పనిలో పనిగా మామయ్య కూడా తెచ్చిద్దామని. పిచ్చిదానా, హనీమూన్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రైవసీ కోసం వాళ్ళ లైఫ్లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ని దాచుకోవడం కోసం కొద్ది రోజులు అలా ఏదైనా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. హనీ అంత తీయగా ఆ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని హనీమూన్ అంటారు. అంతే తప్ప హనీ చీప్గా దొరుకుతుందని కాదే మొద్దు మొహమా. ఆశ్చర్యంగా చూస్తూ, అవునా బావా, నిన్ను మొద్దు అని పిలవడంలో ఏమాత్రం తప్పులేదని ఇంకోసారికి క్లారిఫై చేశావే. మొహం మార్చుకొని, అంటే నేను ఎందుకు పనికిరానా? అందరికీ వడ్డీ పెట్టడానికి మాత్రం బాగా పనికొస్తావు. అంతే తప్ప నీకే విధంగానూ పనికిరానమాట. ఏంటి? అదేరా, హనీమూన్ అంటే నాకు ఎటు మీనింగ్ తెలియదని తిట్టావు. పోనీ నువ్వు చెప్పిన మీనింగ్కి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి తీసుకెళ్ళకొచ్చు కదా బావా. నీతో నాకు చెప్పుకోవడానికి కూడా ఒక్క రొమాంటిక్ సీన్ కూడా లేదు. మన కథలో రీడర్స్ అంతా కూడా అదే బాధపడుతున్నారు అంటుంటే నవ్వి తనని మీదకి లాక్కొని తనతో సహా బెడ్ మీద వాలిపోతూ, ఇద్దరూ కలిసి చేసుకోవడమే రొమాన్స్ కాదు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నా, ప్రేమగా నువ్వు నాకు అన్నం తినిపించినా, తన నుదుటి మీద ముద్దు పెట్టి నిన్ను మనస్ఫూర్తిగా ఇలా కిస్ చేసినా అది రొమాన్సే అవుతుంది. అది మన మనసు శరీరం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సరేనా? కానీ నువ్వు నాకు పూర్తిగా కావాలనుంది బావా. పూర్తిగా మనం దగ్గర అవ్వకుండానే వీడు వచ్చాడా అని మాత్రం అడక్కు. అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు ఏమాత్రం గుర్తులేదు. నువ్వేమో అడిగితే చెప్పవు అంటూ కళ్ళు ముగిలించి మూతిని బిగించి చెప్తుంటే ఆర్తిగా తన ఫేస్ని దగ్గరికి తీసుకుని, మనిద్దరం ఒక్కటైనప్పుడు మనసులో అనుమానాలు, సందేహాలు, భయాలు ఇంకేమీ ఉండకూడదమ్మో. ఆ రోజు ఏం జరిగిందో, మనం మొదటిసారి ఎలా కలిశామో పూర్తిగా నీకు తెలిసిన తర్వాతే నిన్ను నాలో కలుపుకుంటాను. నిజంగానా బావా? ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకోలేదని ఎంత బాధపడుతున్నావో దీనికి 1000 రెట్లు ఎక్కువ సంతోషాన్ని పంచే బాధ్యత నాది. కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు వెయిట్ చెయ్యి. నీ ఆరోగ్యం పూర్తిగా బాగయ్యిందని డాక్టర్ సర్టిఫై చేయాలి. కానీ నేను బానే ఉన్నాను కదా బావా. నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అనే బాధ కంటే మనకి పెళ్ళై కూడా నిన్నే విధంగానూ సుఖపెట్టలేకపోతున్నాననే బాధే నాకు ఎక్కువగా ఉంది బావా అని అంటుంటే, అని ఏ రోజైనా నేను చెప్పానా? నాకు కావాల్సింది నువ్వు కానీ నీ శరీరం కాదు. నువ్విలా నాకు దగ్గరగా ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. నాకన్నిటికంటే ముందు నీ హెల్త్ ఇంపార్టెంట్.
అలాంటిది నా వల్లే నీ హెల్త్ పాడవుతుంది అంటే పొరపాటున కూడా అలాంటి పని చేయను అంటుంటే కన్నీళ్లతో తన వైపు చూసింది అమృత. కాబట్టి నేను బాధపడుతున్నాను, నన్ను సుఖపెట్టట్లేదన్న ఆలోచనలన్నీ మర్చిపోయి నువ్వు హ్యాపీగా తిని ఎనర్జీ పెంచుకో. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇద్దరి నుదురులు తాకించి కళ్ళు మూసుకుని మైకంగా, ఎందుకంటే నన్ను భరించాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఒక్కసారికే బాగా డల్ అయిపోయావి. ఈసారి మాత్రం అలా కుదరదు. అరిచి గీ పెట్టినా వదిలిపెట్టను, అర్థమైందా అని హస్కీ వాయిస్లో చెప్తుంటే, పో బావా అంటూ తనని గట్టిగా హక్ చేసుకుని పూర్తిగా అర్జున్ మీదకెక్కి పడుకుంటే, తనకి మాటలు చెప్తూ తన మెళ్ళో ఉన్న ఒక్కో ఆర్నమెంట్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు. అర్జున్ మాటలకు ఆవలింతలో ముంచుకురాగా అమ్మ ఒళ్ళో పడుకున్న చంటి పిల్లల అర్జున్ని అతుక్కొని పూర్తిగా నిద్రలోకి జారుకుంది అమృత. అమ్ము అమ్ము అని పిలుస్తున్నా తను లేవకపోవడంతో, నిద్రపోయిందంటే భూకంపం వచ్చినా దీన్ని లేపలేమనుకొని తనకి ఇబ్బంది కలగకుండా బెడ్ మీద అడ్జస్ట్ చేసి పడుకోబెట్టగానే అలవాటుగా తన గుండెల మీద తలపెట్టి ఒక చేత్తో చనని చుట్టుకుపోయింది అమృత. ఇలా 9 నెలలు గడిచిపోయాయి. ఈ 7 నెలల్లో అర్జున్తో చిన్న చిన్న సరదాలు, ముద్దు ముచ్చట్లు, కౌగిలింతలు, కోరికలు హద్దు దాటుతున్నా ఆమె ఒంటి మీద అతడు చేస్తున్న చిన్ని చిన్ని గాయాలు, పెదవి మీద ప్రతిరోజు ప్రత్యక్షమయ్యే కొత్త పంటిగాట్లు, కొడుకుతో ఆటపాటలతో టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు అమృతకి. బాబు కూడా పాకడం వచ్చేయడంతో కొద్ది కొద్దిగా గోరుముద్దలు తింటూ అమ్మా నాన్నల కంటే నానమ్మ తాతయ్యలకి బాగా అలవాటైపోయాడు బాబు. బాబుకి వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లిన అర్జున్ పనిలో పనిగా అమృతకి కూడా అన్ని టెస్టులు చేయించాడు. హెల్తీ ఫుడ్, పూర్తిగా బెడ్ రెస్ట్ వల్ల అమృత అబ్డామిన్ మొత్తం కూడా ఇప్పుడు నార్మల్గా ఉండడంతో తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని, కుదిరితే సెకండ్ బేబీని కూడా ప్లాన్ చేసుకోవచ్చని డాక్టర్ సర్టిఫై చేయడంతో నవ్వుతూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అమృతని బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. అమ్మూ అమ్మూ, ఏంటి పవా, మనం కొద్ది రోజులు బెంగళూరు వెళ్దామే. బెంగళూరా? ఎందుకు? ఇక్కడ హాస్పిటల్, ఓల్డేజ్ హోమ్ పనులు ఇంకా పూర్తవ్వలేదు కదా. అక్కడ ఆనంద్, అంజు ఇద్దరూ ఇబ్బంది పడుతుంటారు. ఇంకో నెల రోజుల్లో ఈ పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ఈలోపు అందరం కలిసి కొద్ది రోజులు ఉండేసి మళ్ళీ వద్దాం. అలాగా? ఎప్పుడెళ్దాం బావా? ఎప్పుడో ఎందుకు, రేపే వెళ్దాం అనడంతో అందరూ మరుసటి రోజే బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ రోజు సీమంతానికి అక్కడి నుండి వెళ్ళిందే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశమే రాలేదు తనకి. అర్జున్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఆఫీస్ విషయాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఇల్లంతా తేరిపారా చూస్తుంటే, ఏంటే ఎప్పుడూ చూడనట్టు అలా చూస్తున్నావు, ఇది నీ ఇల్లే. నవ్వుతూ, నా ఇల్లే బావా, కాని ఎందుకో మన ఊరిలో మన ఇంట్లో ఉన్నంత అటాచ్మెంట్ నాకు ఈ ఇంటితో ఉండదు. రెండు మనిల్లే కదాములు. నిజమే కాని ఆ ఇంటితో ఆ ఊర్లో ఉన్న అనుబంధం నాకు ఈ ఇంటితో ఈ ఊరితో ఉండదు బావా. అక్కడ అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ, మన స్కూలు, మన పొంట పొలాలు, పొలంలో చింత చెట్టు, నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు, నీ మీద నేను చెప్పిన చాడీలు, అవన్నీ ప్రతిక్షణం అనుభవిస్తుంటే ఉండే సంతోషం నాకీ ఇంట్లో ఎందుకో అనిపించదు అంటుంటే, కాని అక్కడే ఉండిపోతే ఎలానే, కాలంతో పాటు మనం కూడా ముందుకెళ్ళిపోతూ ఉండాలిగా. నిజమే కాని గడిచిపోయిన కాలం తిరిగి రాదు కదా బావా. జ్ఞాపకాలను అప్పుడప్పుడు తలుచుకోవడం కంటే ఎప్పుడూ వాటితోనే ఉంటే ఎంత బాగుంటుందో అంటుంటే, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నీకీ మధ్య వేదాంతం ఎక్కువైందే అన్నాడు అర్జున్. ఉడుక్కుంటూ, ఓ బావా, నా సంతోషం నీకు వేదాంతంలా అనిపిస్తుంది అంటూనే బాబుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. ఆ రోజుకి జర్నీ టైన్లెస్నెస్ వల్ల అందరూ పెందలాడే అలసటగా నిద్రపోయారు. పొద్దున్నే బద్ధకంగా కళ్ళు తెరిచిన అమృతకి ఎప్పుడూ ఎదురుగా కనిపించే వాళ్ళిద్దరి ఫోటోకి బదులుగా ఒకరినొకరు కిస్ చేసుకుంటూ సెమీన్యూడ్గా ఉన్న ఒక కపుల్ రొమాంటిక్ పెయింటింగ్ ఉండడం చూసి దెబ్బకి లేచి కూర్చుని చుట్టూ చూడగానే షాక్తో బిగుసుకుపోయింది. అది తన రూమ్ కాదు, తనెక్కడో ఉంది. దేవుడా, ఏంటిది? నేను రాత్రి మా ఇంట్లో మా బావ పక్కనే కదా నిద్రపోయాను, ఇక్కడికెలా వచ్చాను అనుకొని ఈ రూమ్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటుండగానే, ఏంటే ఇప్పటికి తెల్లారిందా నీకు అన్న అర్జున్ గొంతుకి తల తిప్పి చూసింది. కట్బనియన్ షార్ట్ వేసుకుని వాష్రూమ్ డోర్కి చేతులు ఆనించి నిలబడి ఉన్నాడు అర్జున్. ఒక ఉదుటును బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బావా ఏంటిది, మనమెక్కడున్నాం, నాకంతా అయోమయంగా ఉంది అని రూమ్ మొత్తాన్ని చూస్తూ చెప్తుంటే, తనని వెనక్కి తిప్పి
మెడ చుట్టూ చేతులేసి బ్యాక్ హాక్ చేసుకుని చెవి మీద చిన్నగా బైక్ చేసి, ఇది మన ఇల్లు కాదు బంగారం, మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం అంటూ తనని మరింత బిగుతుగా చుట్టుకుపోతుంటే షాక్తో ఆస్ట్రేలియానా అంటూ నోరు తెరిచేసింది అమృత.